యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జిల్లాల వారీగా ఉన్నటువంటి పోలీస్ కమిషనర్లు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్స్టర్స్ అయితే మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారు. సో ఏదైతే మత్తు పదార్థాలను నిషేధించే దిశగా యాంటీ నార్కోటిక్స్ అయితే చాలా ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎక్కడైతే గంజాయి సావరాలు కావచ్చు, లేకపోతే ఏవైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి సావరాల పైన అయితే మూకుమూడిగా అయితే దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎక్కడైతే అంతర్రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు వస్తూ ఉన్నారు, ఒక పక్క సమాచారంతో వాళ్ళపైన అయితే విరుచుకు పడుతున్న పరిస్థితి ఉంది. సో తాజాగా జిల్లాలో ఏదైతే మనకి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి సాలూరా చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ సాలూరా చెక్ పోస్ట్ నియర్ బై లొకేషన్లో నిషేధిత ఆల్పోజోలం, సో ఏదైతే 2.5 కోట్ల విలువైనటువంటి ఈ మత్తు పదార్థాన్ని అయితే సీజ్ చేశామని చెప్పేసి యాంటీ నార్కోటిక్స్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దానిపైన నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మత్తు పదార్థాలను అమ్మినా కూడా ఖచ్చితంగా వాటిని వినియోగించినా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది సిటిజన్స్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు నిజామాబాద్లో ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన. అన్న మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్న నవే డేస్లో చాలా మంది మత్తు పదార్థాలకు బానిస అవుతా ఉన్నారు. సో మెయిన్గా ఈ మత్తు పదార్థాలు జిల్లాలలో కూడా ఇలా జిల్లాలను దాటి కూడా ఊర్లలోకి వచ్చి ఇలా మత్తు పదార్థాలు పడగ విప్పుతా ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? విపరీతంగా దీని గురించి ఎంతో పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎంతో చేస్తున్నారు, ఇంకా చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల జీవితాన్ని కాపాడే వాళ్ళే. ఇప్పుడు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లోపు ఉన్నోళ్ళు వాళ్ళ మూలంగా ఎంతో చెడిపోతుంది. ఎక్కడంటే అక్కడ 4 గంటల నుంచి మొదలు పెడితే గ్రూపులు ఇప్పుడు ముస్లిం ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ గుట్కలు తినడము, మత్తు పదార్థాలని, గంజాయి అని ఏదో ఒకటి రాత్రి వేగల తిరగడము, 10 అయినా కానీ, 11 అయినా కానీ, 12 అయినా కానీ వెహికల్స్ మీద తిరగడము, మత్తులో ఉండడము, ఏదో పిచ్చి పనులు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. నైట్ టైంలో చాలా మంది నైట్ టైంలో తిరుగుతున్నారని మీరు చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు పోలీస్ పెట్రోలింగ్ కూడా ఎక్కువనే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ అదుపు తప్పుతా ఉంది ఇదంతా కూడా? ఇదంతా ఎక్కడంటే చిన్న గ్రామం కాదు కదా, నిజామాబాద్ అంటే చాలా పెద్దది కదా. వాళ్ళు పెట్రోలింగ్ చేసినా కానీ సరిపోతలేదు. ఎక్కడనో సందులో బందులో పడి తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఓకే, అంటే మెయిన్గా గంజాయి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాలో గంజాయి ఏర్లై పారుతుందని చాలా వార్తా కథనాల్లో మనం వింటూనే ఉన్నాం. చాలామంది అడిక్ట్ కూడా అయిపోయినారు. ఇవాళ ఆ గంజాయి లేకపోతే ఇవాళ పాగలైపోయి ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఏవైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఈ దొంగతనాలకు, చైన్ స్నాచింగ్లకు కూడా ఎగపడతా ఉన్నారని చెప్పేసి చాలామంది పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో దీని గురించి పేరెంటింగ్ వ్యవస్థకి, పేరెంటింగ్ పైన ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్కి ఏం చెప్పాలనుకున్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని అనుకుంటాము. కానీ ఇదంతా చేసేదంతా వాళ్ళని అరికట్టాలి. ఏ విధంగా అరికట్టాలి అని అంటే, ఇప్పుడు కష్టపడుతున్నారు, ఇంకో విధంగా కొద్దిగా కష్టం ఎక్కువనైనా అనుకొని మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి, అందరూ సహకరించాలి. దీనికి ఇంకా ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉన్నాయి ఈ మత్తు పదార్థాలు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మహారాష్ట్ర బార్డర్ నుంచే వస్తుందని తెలుస్తుంది. కానీ దొరికిందని అన్నారు, పట్టుకున్నామని అన్నారు, అన్నీ అయినాయి. అయినా కానీ విచ్చలవిడిగా సంఘం జరుగుతూనే ఉంది. దీనివల్ల సార్ చాలామంది చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు కూడా ఇట్లాంటి ముఠాకు సంబంధించిన వాళ్ళే, ఇట్లాంటి అడిక్ట్ అయిన వాళ్ళే అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అవునండి, ఇప్పుడు మత్తు పదార్థం చేసేవాడు మత్తులో ఉన్నప్పుడు అది ఏదైనా చేయొచ్చు. చైన్ స్నాచింగ్ చేయొచ్చు, ఇళ్లలోకి దూరిపోవచ్చు, దొంగతనం చేయొచ్చు, బండ్లు ఎత్తుకపోవచ్చు, కార్లు ఎత్తుకపోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అది ఉన్నాడే మత్తులో వాడు. ఆ మత్తులో లేకుండా చేయడమే మన పని కదా. మత్తు ఉన్నంతసేపు వాడు ఏది చేస్తాడో వాడికే తెలియని మత్తులో ఉంటున్నాడు. మళ్ళీ చేసిన తర్వాత కూడా అవునా ఇది నేను చేసిన అని ఆశ్చర్యపోయే రోజులు కూడా ఉన్నాయి కదా. ఓ 6 గంటలైతే మత్తు దిగిపోతుంది, వాడికి అలవాటు పడిపోతాడు. నాకు మత్తుకు కావాలి, నాకు డబ్బు కావాలి. వాడు ఏం చాలామంది అన్న ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో చాలామంది పేరెంట్స్ వల్ల కూడా పిల్లలు చెడిపోతూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని నివేదికలు కూడా రావడం జరుగుతూ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే పాకెట్ మనీ ఇచ్చి వాళ్ళని ఖరాబ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. అవునండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇస్తున్నాడు, కానీ మా బాబుకు ఏదో కంట్రోల్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాడు కంట్రోల్ అవ్వట్లేదు. అవుతున్నాడా లేదా అని తెలుసుకునేది పేరెంట్స్ బాధ్యత కదా. దానికి ఎవరు ఏం చేస్తారు? అది పేరెంట్సే బాధ్యులు. డబ్బులు ఇవ్వడమే తప్పు, మళ్ళీ అంటే టైంకి వస్తున్నాడా లేదా చూసుకోవడమే తప్పు. ఏమన్నంటే చదువుకుంటున్నాడు, ట్యూషన్ పోతున్నాడు, ప్రైవేట్ క్లాసులు పోతున్నాడు, ఇది పోతున్నాడు, అది బయట పోయేది ఎవడు చూడడు. దీనివల్ల ఒకరితోని 10 మంది. ఇప్పుడు
100 మంది బాగున్నా కానీ ఓ ఇద్దరు అందులో ఇది ఉన్నా కానీ ఓ 20 మంది అయితే చెడిపోతున్నారు కదా, చెడిపోతున్నారు. దానికి పేరెంట్స్ బాధ్యతలు కదా. సో దీంట్లో ఇంకొక విషయం మాట్లాడాలని అనుకుంటే తెలంగాణలో చాలా ఎక్కువ స్థాయిలో మనకి కల్చర్ అనేది ఉందని చెప్పుకోవాలా. ఇలా 18 సంవత్సరాలు దాటక ముందే మీరు అన్నట్టు 13, 12, 13 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ఏదైతే స్మోకింగ్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ కావచ్చు, ప్రతిదీ జరుగుతూ ఉంది. సో ఏవైతే వైన్ షాప్ల దగ్గర చూసుకుంటే కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటుంది. సో మైనర్స్కి మద్యం ఇవ్వద్దు అనే ఒక గైడ్లైన్ అనేది ఉంటుంది. సో అది ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు వైన్ షాప్ ఓనర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా మైనర్స్కి ఇవ్వద్దు అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఎంతవరకు సవ్యంగా నడుస్తూ ఉంది అనుకుంటున్నారు? ఎవరికైనా కానీ బిజినెస్ మీద ఆశ ఉంటుంది. కొత్తగా పెట్టుకునేవాడు ఏం చేస్తాడు, మేము ఇవ్వలేదు అని చెప్తాడు, కానీ ఇస్తాడు. అది సీసీ కెమెరాలో మనం చూసి ఎందుకు ఇచ్చినామని పట్టుకొని అవన్నిటికీ చేయవలసి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాడికి ఏంటంటే నాకే ₹10 మిగులుతుంది ఓ సిగరెట్ అమ్ముకుంటే. దానివల్ల వాడు అమ్ముతాడు, నేను అమ్మలేదు అని చెప్తాడు. పిల్లలకి పనిలోకి పెట్టుకోవద్దు అంటాడు, పల్లెలు దొరకట్లేదు, పనిలో పెట్టుకుంటాడు వాడు. నేను పెట్టుకోలేదు అని అంటాడు. ఇవన్నీ జరిగే విషయాలే, చూసే విషయాలే, అబద్ధాలు జరుగుతుంటాయి. దాన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు? గౌరవనీయులైన పోలీసులు గారు, అధికారి. ఖచ్చితంగా. అంటే ఏదైతే చాలా ఏరియాలు ఏవైతే మనకి ఇవి గౌతమ్ నగర్ కావచ్చు, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బ, నామదేవాడ, కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్లమ్ ఏరియాస్గా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఆ ఏరియాలలో గంజాయి ఏదైతే కొనసాగుతూ ఉంది, ఏర్లై పారుతూ ఉందని చెప్తా ఉన్నారు. సో ఏవైతే ఈ గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతూ ఉందనే ఏమైనా ప్లేసెస్ ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఒక యాజ్ ఎ సిటిజన్గా ఇక్కడిక్కడ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. సో మీరు వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది చెప్పడం వల్ల పోలీస్ అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. సో దీని అందరూ చెప్తేనే వింటున్నాం, కానీ మనమైతే రాత్రి తిరగము, చూడము. అయితే దాన్ని ఏముందంటే సార్, ఉంది, తిరుగుతుంది, వస్తుంది, పిల్లలు చెడిపోతున్నారన్న వాస్తవం అయితే నిజమే. దానికి కష్టపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఈ కష్టం సరిపోతలేదు. ఇంకేదన్నా ప్లాన్ చేయాలి సిటీ గురించి అని చెప్పగలుగుతాం. ఎక్కడెక్కడ ఈ గంజాయిని ఎక్కువగా అమ్ముతా ఉన్నారు అనే ప్లేసెస్ గురించి అది మనకు ఏదైనా విన్నదంటే ఇట్లా గ్రౌండ్లలో అక్కడ ఇక్కడ అని ఇప్పుడు ముస్లిం ఏరియాలో ఎక్కువగా అని అంటారు. అది అనడం వినడమే, కానీ చూసిందైతే ఏమీ లేదు. సో ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే గంజాయి ఏరులై పారుతా ఉందనే కొన్ని వార్తా కథనాలతోనైతే ఖచ్చితంగా పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, అసలు పబ్లిక్ ఏం చెప్తారు అనే దానిపైన అయితే మనం ఒక స్టోరీతో ముందుకు వచ్చినాం. సో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా సిపి అయినటువంటి సాయి చైతన్య గారు చాలా మంచి ఒక టీంతోని ఈ మత్తు పదార్థాల పైన అయితే ఒక ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఏవైతే యంగ్స్టర్స్ని టార్గెట్ చేసుకొని చాలా వింగ్స్తోనైతే వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పక్కన మత్తు పదార్థాలు కావచ్చు, దాంతోపాటు ట్రాఫిక్ వైలేషన్ ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో, ఎందుకంటే దీంట్లో చాలామంది మైనర్ డ్రైవింగ్తోనే దొరుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్లా ఉండాలా, దాంతోపాటు ఇప్పుడున్న నౌడేస్లో ఈ మత్తు పదార్థాల నుంచి ఎలా దూరంగా ఉండాలనే దానిపైన కూడా చాలామంది వల్ల ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలలో మాత్రం మత్తు పదార్థాలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీనిపైన గౌరవనీయులైనటువంటి సిపి గారు దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారో వాటిపైన ఖచ్చితంగా దీనిపైన ఒక ఉక్కుపాదం మోపాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది.